హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఈ సంక్రాంతికి అయితే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి అయితే 5 మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని మూవీస్ ఆ మూవీస్ రేంజ్ లో బాగానే ఆడుతున్నాయి వాటికి వచ్చిన టాక్ ప్రకారం అయితే. ఇంకా కొన్ని మూవీస్ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి. అది మామూలుగా చెప్పుకోవాలంటే అనగనగా ఒక రాజు మూవీ, లేకపోతే మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ, ఇవన్నీ అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఇంకా ఇప్పుడు ఈ అన్ని మూవీస్ కలెక్షన్ ఏ రేంజ్ లో కలెక్ట్ చేశాయి, ఏరియా వైజ్ గా అయితే ఇంక ఈ వీడియో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఈ వీడియోని కానీ చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఫస్ట్ గా బత్తమ్మకి విజ్ఞప్తి మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ 2 తెలుగు స్టేట్స్ లో 4 డేస్ కి 5.3 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 9.4 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1 కోటి దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ లో 1.85 లక్షల దాకా అయితే గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అలాగా బత్తమాక్షలకు విజ్ఞప్తి మూవీ 4 డేస్ కి 7 కోట్ల దాకా అయితే షేర్ ని కలెక్ట్ చేసింది. ఇంకా గ్రాస్ చూసుకుంటే 12.5 కోట్ల దాకా అయితే గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ది రాజాసాబ్ మూవీ కలెక్షన్ చూసుకుంటే, ఈ మూవీ 2 తెలుగు స్టేట్స్ లో 9 డేస్ కి 117 కోట్ల దాకా అయితే గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 70 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా 2 తెలుగు స్టేట్స్ లో బిజినెస్ 120 కోట్లు కాబట్టి ఇంకా ఈ మూవీ 50 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే అదే షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఇంకా కర్ణాటకలో 14.43 లక్షల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కేరళలో 40 లక్షలు, ఇంకా తమిళనాడులో చూసుకుంటే 3 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 28 కోట్ల దాకా అయితే నెట్ అయితే కలెక్ట్ చేసింది. అలాగా అది రాజాసాబ్ ఒక ఇండియాలోనే 160 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ లో 32.25 లక్షల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అలాగా ది రాజాసాబ్ మూవీ వరల్డ్ వైజ్ గా 9 డేస్ కి 195 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 115 కోట్ల దాకా షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 210 కోట్లు కాబట్టి 95 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేయాలి. చూడాలి ఇంకెంత కలెక్ట్ చేస్తుందో మూవీ. ఇంకా నారీ నారీ నరుము మురారి మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ 3 డేస్ కి 2 తెలుగు స్టేట్స్ లోనే 5.1 కోటి దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 9 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7.5 కోట్లు కాబట్టి ఇంకొక 2.5 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడైతే ఈజీగా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 40 లక్షల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ లో 1.7 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. అలాగా నారీ నారీ నరుము మురారి మూవీ వరల్డ్ వైజ్ గా 7.3 కోట్ల దాకా షేర్, అలాగే 13.2 కోట్ల దాకా అయితే గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ వరల్డ్ వైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 10 కోట్లు కాబట్టి ఇంకో 3 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేస్తే ప్రాఫిట్ జోన్ లోకి అయితే వస్తుంది. ఇంకా చూడాలి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. అనగనగా ఒక రాజు మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ డే బై డే గ్రాస్ ని అయితే పెంచుకుంటూ పోతా ఉంది. అంటే డే 1 మించి డే 2, అలాగే డే 3 నుంచి డే 4 కి అలాగైతే గ్రాస్ అయితే పెంచుకుంటూ పోతుంది. అలాగే ఈ మూవీ ఫస్ట్ నైజాం లో అయితే 7.4 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ అయితే కలెక్ట్ చేసింది. అంటే ఇక్కడ జరిగిన 7 కోట్ల బిజినెస్ కి ఇప్పటికి 40 లక్షల దాకా అయితే ప్రాఫిట్ తెచ్చింది. ఇంకా సీడెడ్ లో అయితే 2.3 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. ఇక్కడ కూడా ప్రాఫిట్ జోన్ లోకి అయితే వచ్చేసింది. ఇంకా ఆంధ్రాలో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి 11.3 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి ఇప్పటికే అక్కడైతే యూజ్ ప్రాఫిట్ అయితే తెచ్చింది. అలాగా అనగనగా ఒక రాజు మూవీ 2 తెలుగు స్టేట్స్ లో 21.2 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. గ్రాస్ చూసుకుంటే 36 కోట్ల దాకా అయితే గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 1.65 కోట్ల దాకా అయితే షేర్ ని కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ప్రాఫిట్ అయితే తెచ్చింది. ఇంకా ఓవర్సీస్ లో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి 5.3 కోట్ల దాకా అయితే షేర్ ని కలెక్ట్ చేసింది. ఇంకా 1.70 లక్షలు షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ అయితే ప్రాఫిట్ జోన్ లోకి వస్తుంది. ఇంకా అలాగా అనగనగా ఒక రాజు మూవీ వరల్డ్ వైజ్ గా 28.3 కోట్ల దాకా అయితే 4 డేస్ కి అయితే షేర్ ని కలెక్ట్ చేసింది. ఇంకా గ్రాస్ అయితే 56 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకొక 50 లక్షల షేర్ కలెక్ట్ చేస్తే ఈ మూవీ అయితే ప్రాపర్ హిట్ అని అయితే చెప్పొచ్చు. ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ విషయానికి వస్తే, ఈ మూవీ కూడా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అయితే ర్యాంపేజ్ చూపిస్తుంది. ఇంకా ఈ మూవీ 2 తెలుగు స్టేట్స్ లో 146 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అదే షేర్ చూసుకుంటే 90 కోట్ల దాకా అయితే షేర్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 21 కోటి దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఓవర్సీస్ లో చూసుకుంటే 35 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా అలాగా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ వరల్డ్ వైజ్ గా 125 కోట్ల దాకా అయితే షేర్ కలెక్ట్ చేసింది. అదే గ్రాస్ చూసుకుంటే 210 కోట్ల దాకా అయితే గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఇప్పటికే ఈ మూవీ ప్రాఫిట్ జోన్ లోకి వచ్చి హిట్ అయింది అనేది చెప్పొచ్చు. ఇంకా ఈజీగా ఈ మూవీ లాంగ్ రన్ లో 400 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇంకా మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటారో అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియోకి లైక్ చేసి వీడియో కానీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.